తెలంగాణ రాజకీయాల్లో సోమవారం కీలక సన్నివేశం ఆవిష్కృతం కాబోతోంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిధిలోని 2 వేర్వేరు ప్రాంతాల్లో ఇద్దరు అగ్రనేతలు బహిరంగ సభలు ఏర్పాటు చేశారు. జగిత్యాలలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ భారీ బహిరంగ సభ నిర్వహిస్తుండగా, అదే రోజు జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతు భరోసా నిధుల పంపిణీ సభను నిర్వహిస్తున్నారు. దాదాపు ఏడాది కాలంగా బహిరంగ సభలకు దూరంగా ఉన్న కేసీఆర్ జగిత్యాల వేదికగా మళ్లీ ప్రజల ముందుకు వస్తున్నారు. కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డిని బీఆర్ఎస్ లోకి ఆహ్వానించనున్నారు. బహిరంగ సభ కోసం బీఆర్ఎస్ నేతలు అన్ని ఏర్పాట్లు చేశారు. ఉత్తర తెలంగాణలో పట్టు కోల్పోకుండా చూసుకోవడం, అలాగే కవిత కొత్త పార్టీ వల్ల కలగబోయే నష్టాన్ని నివారించడం ఈ సభ వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశమన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. కేసీఆర్ సభ ప్రాధాన్యతను తగ్గించేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం పక్కా ప్లాన్ వేసినట్లు కనిపిస్తోంది. జగిత్యాల సభ రోజే రైతు భరోసా 2వ విడత నిధులను విడుదల చేయాలని నిర్ణయించింది. జయశంకర్ భూపాలపల్లి కాటారంలో జరిగే సభలో సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా బటన్ నొక్కి 45 లక్షల మంది రైతులకు 2063 కోట్ల రూపాయలు జమ చేయనున్నారు. కేసీఆర్ విమర్శలు చేసే సమయంలోనే రైతుల ఖాతాల్లోకి డబ్బులు చేరాలి అనేదే రేవంత్ సర్కార్ వ్యూహంగా రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. జగిత్యాల సభకు ముందే రాజకీయం వేడెక్కింది. సింహం బయటికి వస్తుందంటే కాంగ్రెస్ గుంటనక్కల గుండెల్లో దడ పుడుతోందన్నారు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. సింహం బయటికి వస్తా ఉంది అంటే గుంటనక్కల గుండెల్లో ఇలా రైలు ఉరుకుతున్నాయి. కేసీఆర్ గారు ఒక సంవత్సరం తర్వాత ఒక బహిరంగ సభకు వస్తున్నారంటే ఎన్నో రకాల కుట్రలకి కుతంత్రాలకి తెరలేపి కాంగ్రెస్ ప్రభుత్వం జగిత్యాలలో జరగబోతున్న జైత్రయాత్రను అడ్డుకునే ఒక చిల్లర ప్రయత్నం చేస్తా ఉంది. ముఖ్యమంత్రి గారు, మంత్రులు ఎంత సిల్లీ పాలిటిక్స్ అంటే, కేసీఆర్ గారు ఇక్కడికి వస్తున్నారంటే ముఖ్యమంత్రి గారు మేడిగడ్డకు పోతారట. 2.5 ఏళ్లకెళ్లి మేడిగడ్డకు పోయేందుకు ముఖ్యమంత్రికి టైం లేకుండే అర్జెంటుగా ముఖ్యమంత్రి గారికి కేసీఆర్ గారి బహిరంగ సభ ఇక్కడ ఉంటే టీవీలలో సగం కేసీఆర్ ను చూపెట్టాలి, సగం రేవంత్ రెడ్డిని చూపెట్టాలి. సింహం ఎన్ని మేకలు మింగిందో తేలుస్తామన్నారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. కేసీఆర్ అవినీతి చిట్టా విప్పుతామన్నారు. మేము కూడా అదే 20వ తారీఖున పులి యొక్క మేత గురించి బయటపడి ఎన్ని మేకలు తిన్నది ఆ పులి, ఎన్ని ఆవులు తిన్నది, ఎన్ని కాళేశ్వరాలు తిన్నది, ఎన్ని మేడిగడ్డలు తిన్నది, ఇవన్నీ కూడా బయటపెట్టబోతా ఉన్నాం. పులి పాపం పులి ఫామ్ హౌస్ కు పరిమితమైంది. పులి ఆసరా తీసుకొని ఈ పిల్లులు ఎన్ని ప్రాజెక్టుల మీద బొక్క కొట్టారో ఇవన్నీ కూడా 20వ తారీఖు నాడు స్పష్టంగా మీ అందరి సమక్షంలో చూపిస్తాం. మేము ఒకే రోజు పక్కపక్క జిల్లాల్లో ఇద్దరు అగ్రనేతలు సభలు పెట్టడం చర్చనీయాంశంగా మారింది. కాళేశ్వరం నుంచి బీఆర్ఎస్ పై రాజకీయ దాడిని తీవ్రం చేసి మరోసారి ఆ పార్టీని ఇరకాటంలో పెట్టాలని కాంగ్రెస్ భావిస్తోంది. అందులో భాగంగానే సీఎం రేవంత్ రెడ్డి సోమవారం అధికారికంగా కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శించనున్నారు. ఇప్పటికే కాళేశ్వరం పునరుద్ధరణ పనుల కోసం ప్రత్యేక నిపుణుల కమిటీని ఏర్పాటు చేశారు. ఈ వేసవి నాటికి అవసరమైన ప్రాథమిక పనులు పూర్తి చేయాలని డెడ్ లైన్ విధించారు.